ఈరోజు ఫస్ట్ టైం పబ్లిక్ లో ప్రాంక్ చేయబోతున్నాను. అయ్యే రొయ్యలు ఇంకైతే నేను అవి అడిగి బేరం చేసినట్టు నటించాను. సరే అందుకే సార్ లాస్ట్ నువ్వు వేసుకోండి. సరే 100 గ్రాములు లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మరి మార్కెట్ కి వెళ్తున్నాం. ఉండు నేను ఆయన ఇవాళ పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఆరిబాబుని మమ్మల్ని లోపల పెట్టి తలుపేసాను. ఎందుకంటే మేము 6 గంటలకు లేసా నెల్లూరుకి వెళ్ళిపోదాం అనుకున్నాము. మేము అట్ట పైకి లేయడానికి కదిలేమో లేదో వాడు కూడా లేసేసాడు పైకి. లక్కీగా మా అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకైతే మెల్లగా తలుపు తీసేసి పరిగెత్తి అయితే వచ్చేసాను బయటికి. అయినా గాని పెద్దగా ఏడస్తా ఉన్నాడు నేను వస్తానని. ఈ మాటలన్నీ ఇంటికాడ తీయాల్సిందే. కాకపోతే మన ఫేవరెట్ ప్లేస్ లో ప్రశాంతంగా ఉంటది కాబట్టి ఇక్కడికే వచ్చి తీస్తున్నాము. కానీ ఇక్కడ క్లైమేట్ అయితే వేరే లెవెల్ అండి. ఏం టెన్షన్లు ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని అలా గాలిని ఆస్వాదిస్తా ఉంటే టెన్షన్లు అన్ని పోతాయి. నాకు తలనొప్పి కూడా పోతుంది. ముందైతే మీలో ఈ ప్లేస్ ఎవరికైనా తెలుసుంటే ఒకసారి వచ్చినుంటే కామెంట్ చేయండి. ఎన్నో రోజుల నుంచి కుకింగ్ వ్లాగ్స్ తీయండి అక్క అంటా ఉన్నారు. కానీ ఇన్ని రోజులకైతే కుకింగ్ వ్లాగ్స్ తీయడానికి వచ్చింది టైము. కానీ ఏం చేద్దాం, ఆరిబాబుకి ఈ రోజే సెలవంట. నేను ఈ రోజు ఒక్కరోజే సెలవు అనుకున్నాను బాబోయ్. కాదంట, రేపు తొలి ఏకాదశి అంట, మళ్ళీ ఎల్లుండి సండే, మళ్ళీ మండే. కానీ మాకు ఉంటది పిల్లోడితో ఆడుకోవడానికి. కానీ మీకేనండి వీడియోస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేద్దాం, కానీ తప్పదు, అన్ని పడి లేయాలి మనలాంటి వాళ్ళు. నాకేమో ఇక్కడే ఉండాలని ఉంది. నేచర్ చూడండి ఎంత బాగుందో. మా ఇల్లు ఇక్కడే గాని ఉంటేనా చూడండి, అక్కడి నుంచి అక్కడి వరకు ఒక 10 రౌండ్లు నడిస్తే చాలు, దెబ్బకి నెలలో సన్నగా అయిపోతా. ఈయనేమో ఒకటే నష్టపెడుతూనే ఉన్నాడు. మేము పోదాం నెల్లూరు కని. అసలు ఈ మొగోళ్ళతోనే రాకూడదు బయటికి. పదా టైం అయిపోయింది. నాకేమో మీతోనే కూర్చొని మాట్లాడాలండి. లాస్ట్ టైం ఒక సాంగ్ చేసేటప్పుడు ఇవైతే తిన్నాను. చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. రండి చూపిస్తా. ఇవి అసలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. అసలు ఈ కాయల్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇవైతే ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటాయో. చాలా స్వీట్ గా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు బాగా ఇష్టం. విలేజ్ లో ఉంటే ఇలాంటివన్నీ తింటా ఉండొచ్చండి అప్పుడప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్తున్నాం కదా, రొయ్యలు కొనుక్కునే దగ్గరికి వెళ్దాము. అలాగే అక్కడ కూడా ఒక ప్రాంక్ చేద్దాం, ఓకేనా? ఈయన చూడండి, ఆ బ్యాగ్ వేసుకొని, నేను లేకపోయినా పర్వాలేదు కానీ ఆ బ్యాగ్ లేకపోతే మాత్రం అసలు ఉండలేడు. ఈ బ్యాగ్ వేసుకొని ఊగులాడుతా ఉంటాడు. మహా అంటే దాంట్లో అసలు ఏమి కూడా ఉండవు. ఏందయ్యా, ఎందుకయ్యా బ్యాగ్ నీకు? ఇప్పుడా పోయేది మనం నీసు కొనుక్కోడానికే కదా, దాంట్లో పెట్టుకుంటావా నీసేమన్నా? ఇప్పుడు నువ్వు వాడుతున్నావు మైకు, అవును, అది జోబులో పెట్టుకుంటే సరిపోతుంది. అది లేదా పాకెట్ స్పెట్స్ దుమ్ము వస్తే అవును ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ తీసి నాకు అట్టే పెట్టుకుని షో చేసుకుని హీరోలా డిక్కీలో పెట్టుకునేది. డిక్కీలో స్పేస్ భలే చెప్పినామే. రా, డిక్కీలో ఆడిన ప్లేసా ఇంటికాడ తీసి పెట్టాలా? అది ఎవరు బన్నా మర్చిపోయినాలే. నీ తప్పే కదా, బండి తోలేదు నువ్వే కదా, నీకు గుర్తుండదా మాత్రమా? జెరాక్స్ లేదు నువ్వు చెప్పులే. నువ్వు నాకు మధ్య నాకు వచ్చేసింది. ఇద్దా అండి నా బండి, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిన బండి ఇది. బాగుండదు చెప్తున్నా, ఆగమన్నా. ఇదండి నా పేరు, నా కొడుకు పేరు. నేను అసలు ఇక్కడే ఉంటా, అసలు రాను చెప్తున్నా. ఆహా వద్దులే, పోతే మాత్రం అస్సలు బాగోదు. దా అమ్మా, మొహం భలే ఉన్నదిలే. మొహం గంటలే, ఆ మొహం బాగుంది అందంగా. నువ్వే ముసలోడివి. మందంగా ఉంది. ముసలోడిని అయితే అంగనకాడికి అమ్మాయిల దాకా ఎందుకు భయపడుతున్నావా? ఏడా పొలం ఉన్నిందండి, ఏడా పొలం ఉన్నింది. రానున్న రోజుల్లో అసలు పొలాలే ఉండవేమో, అంతా లేవుర్లు పడిపోయాయి మా గొల్లగూళ్ళలో.
ఇదండి రీసెంట్ గా ఇక్కడే ఇది కూడా పొలమే కదా, ఇది కూడా పొలమే. రానున్న రోజుల్లో మనకి రైస్ కూడా అసలు ఉండదు. ఇది కూడా మొన్నేనండి, ఇది కూడా నీట్ గా శుభ్రం చేసి కాల్చారు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం. అలాగే మీ ఊర్లో ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో కూడా కామెంట్ చేయండి. ఏ ఊర్లో ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నేను కూడా చూస్తాను. మీ ఊర్లో ఏమి స్పెషల్ అది కూడా కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే మలై కాజా, చేపల పులుసు. ఆల్మోస్ట్ నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఏ ఊరి అయిదా వన్ నాట్ తోప్ సెంటర్ అంట. ఈ బిజీ కట్టేటప్పుడు అయితే మొత్తం బ్లాక్ చేశారండి. ఇదేందో కానీ కొత్తగా కట్టినట్టున్నారు కదా ఈ షాపింగ్ మాల్. ఇదేనండి ఫస్ట్ టైం చూద్దాం. ఇది ఎప్పుడు వెళ్తామో దీని లోపలికి. ఇక్కడేనా మార్కెటా? ఓ అప్పుడే మార్కెట్ కి కూడా వచ్చేసామండి. వా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయడా. ఆడ పెద్ద రొయ్యలు ఉంటాయి, ఆడ ఆపే బండి. ఎంతండి రైలు కిలో? ఏవి బాగుంటాయి ఆంటీ రైలా? అయ్యేం రైలు? టైగరా? చిన్నగానే ఉన్నాయా టైగర్ అంతే? సరే ఎందుకు సార్ లాస్ట్ తగ్గించండి ఏమన్నా. ఎంత చెప్పింది మీరు? 230 వేసుకోండి. కానీ కిలో వేసుకుంటాం కదా. సరే 100 గ్రాములు వేయండి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సరే 100 గ్రాములు వేయండి. 100 గ్రాములు. 100 గ్రాములు అడగగానే ఇద్దరు షాక్ అయిపోయారు. వాళ్ళకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నేనేమో 100 గ్రాములు ఏమని, ఆమె అయితే 1/4 కిలో అన్న వేసుకోమ్మా అంటుంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా ఆయనకి ఇతరులని ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం ఉండదు. ప్రాంక్ అంటే మరీ పెద్ద ప్రాంక్ కాదు, మనము ప్రాంక్ చేయాలి కానీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అది ఆయన కాన్సెప్ట్. ఒకవేళ కస్టమర్లు కానీ ఉంటే అసలు వీడియో తీసే వాళ్ళమే కాదు. ఆ బాధ ఏందో మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా వ్యాపారం చేస్తూ ఉంటాం కాబట్టి. లక్కీగా మేము వచ్చినప్పుడు ఎవరు రాలేదు, అందుకని మేము ప్రాంక్ చేయడానికి అయితే సిద్ధమయ్యాము. ఇంకైతే నేను చాలాసేపు ఆమెతో బేరమాడి నిజమైన కస్టమర్ లాగే బిహేవ్ చేశాను. మరీ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాను. నవ్వు అయితే వచ్చేసింది నాకు. ఇంకైతే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అమ్మా మేము యూట్యూబర్స్ మీ ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఏమనుకోబాకండి, క్షమించండి అని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ చూపించాము. ఆమె అప్పుడు గుర్తుపట్టింది నన్ను వీడియోలు చూసి. మా వీడియోస్ చూస్తుందంట అక్క కూడా. ఇంకైతే మేము 1 కేజీ రొయ్యలు తీసుకున్నాము. రేట్ అయితే మాకు 250 రూపాయలు పడింది కిలో. ఇంటికి తీసుకోపోయి అవి హోల్సేల్ మధ్యాహ్నం అయిపోతాయని మాకు అనిపించింది. అందుకని అక్క మీరే హోల్చేయండి అక్క అని చెప్పాము. ఇంకా అక్క ఒలుస్తూ నిందా కేజీ రొయ్యలు 1/4 కిలో అయిపోయినట్టు అనిపించింది మాకు. రొయ్యలు మాకు ఏ పక్క నాను అని మాకైతే అర్థమైపోయింది. అందుకని ఇంకొక 1/2 కిలో కూడా తీసేసుకున్నాము. అవి కూడా ఒలిపిచ్చేసుకొని బయలుదేరేసాము. బిర్యానీకి సంబంధించిన రొయ్యలు అయితే తీసేసుకున్నాము. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరేపాకు కోసం అయితే ఈ అవ్వకాడికి వచ్చాను. ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అయితే మన షాప్ లోనే తీసేసుకుంటున్నాను. పుదీనా, కరేపాకు మార్కెట్ లో తీసుకోండి, తలకాయ నొప్పి వచ్చిండేది కాదు. మార్కెట్ లో ఆ 30 రూపాయలకి 3 కట్టలు వచ్చి ఉంటాయి. 50 రూపాయలు అయినా అంత కొద్ది కూడా రాలా. ఇంకైతే మళ్ళీ ఆమె కాడికే పోతున్నాను, సరిపోలేదని పుదీనా తీసుకుందామని. పుదీనా ఇవ్వండి ఆంటీ. నాకు వచ్చిన చిరాక్కి ఆల్రెడీ ముందు ఒక 20 రూపాయలకి కొన్నా, కొంచెమే పెట్టే లాప్కి మళ్ళీ ఇంకొక 10 రూపాయలకి అడిగిన. అంత కూడా పెట్టట్లే ఆమె 10 రూపాయలకి. మరి ఇంకా తర్వాత బిర్యానీలోకి బాస్మతి రైస్ కోసం అయితే వచ్చాను. 20 రూపాయలకి అయినా అంతడు ఈ ఒక 200 ఎంతో తెలియదు. అదంతా ఇచ్చే ఇదే కరెక్ట్ 200 ఉంది. ఒక బియ్యం ప్యాకెట్ తీసుకోవడానికి ఎంతసేపు నిలబడ్డానంటే, మామూలుగా ఇలాంటివన్నీ నేను తీసుకురాను అసలు. మా అమ్మ కానీ ఆయన కానీ తీసుకొని వస్తా ఉంటారు. ఇంకా వ్లాగ్స్ కోసం నేను రావాల్సి వచ్చింది బయటికి. అబ్బో భలే డేంజర్ నాయనా, వీళ్ళు ఎట్టుకుంటున్నారు ఏంటో గాని. 125 రూపాయలు అంట. పవర్ కూడా లేదైనా దాంట్లో పెట్టుకో. బిర్యానీకి సంబంధించినటువన్నీ తీసుకున్నాం కానీ ఎక్కడో ఒక రొంత లోటు ఉంది. అదేనబ్బా ఆ పుదీనా గురించే నా దిగులంతా. నాదన్నా అలాంటి అంగడి కనిపిస్తే ఆపు. సైడ్ ఉన్నట్టుంది, సైడ్ ఉందా?
లక్కీగా షాప్ అయితే కనబడింది, పుదీనా కొన్ను. ఆంటీ ఒక 10 రూపాయలకి ఆంటీ కొంచెం వేయచ్చు కదా ఆంటీ. ఆంటీని కొంచెం పుదీనా పెట్టండి ఆంటీ అని అడగగానే ఆ మనసులో ఏమనిపించిందో ఏమో గాని ఫస్ట్ ఎంత అయితే ఇచ్చిందో మళ్ళీ అంతే ఇచ్చింది అడగంగానే. నువ్వు మేలే అంకంటే అడుందిలే ఒక రోడ్డు పక్కన. 10 రూపాయలు చూడండి ఆమె ఎంత ఇచ్చిందో, ఆ మనిషి చూడండి ఎంత కొద్ది ఇచ్చింది నీకు. బేరం ఆడుతున్నప్పుడు నాకేం అనిపించలేదు గాని ఆమె ఇచ్చేటప్పుడు నాకు ఎంత సంతోషంగా ఇచ్చిందంటే ఇలాంటి వాళ్ళకి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా పర్వాలేదు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. కుకింగ్ వీడియో సెకండ్ పార్ట్ లో అయితే వస్తుంది, చూసేయండి అందరూ. ఇట్లా చెప్పండి.